బైబిల్ గురించి కొన్ని సత్యాలు. క్రైస్తవులను లేకుండా చేస్తానన్న రోమా సామ్రాజ్యం క్రైస్తవ దేశముగా మారింది. ఆనాడు బైబిల్ కాల్చిన ఐరోపా దేశాలు నేడు క్రైస్తవ దేశాలుగా మారాయి. ప్రపంచంలో అన్ని దేశాలలో చట్టాలు, రాజ్యాంగాలు బైబిల్ ఆధారం చేసుకుని వ్రాయబడ్డాయి. బైబిల్ చరిత్ర లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసిన రాజులు, రాజ్యాలు చెల్లాచెదురైపోయాయి. అత్యంత ధనికుడైన వాల్టేర్ ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తానన్నాడు. కానీ ఆయన భవనము నుండి కోట్లాది బైబిల్ ప్రచురించబడుతున్నాయి. ప్రపంచంలో అత్యధికముగా 600 కోట్లకు పైగా అమ్ముడవుతున్న ఏకైక గ్రంథం పవిత్ర బైబిల్. బైబిల్లో ఉన్న పేజీలను కాల్చగలిగారు, కానీ దానిలో ఉన్న జీవాన్ని కాల్చలేరు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని బోధించే ఒక్క క్రైస్తవుని చంపితే వేలాది మంది క్రైస్తవులు లేపబడతారు. బైబిల్ గురించి కొన్ని సత్యాలు. క్రైస్తవులను లేకుండా చేస్తానన్న రోమా సామ్రాజ్యం క్రైస్తవ దేశముగా మారింది. ఆనాడు బైబిల్ కాల్చిన ఐరోపా దేశాలు నేడు క్రైస్తవ దేశాలుగా మారాయి. ప్రపంచంలో అన్ని దేశాలలో చట్టాలు, రాజ్యాంగాలు బైబిల్